హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం, నవరాత్రులు అమ్మవారికి పెట్టే పులిహార ప్రసాదం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. అచ్చంగా మనకి గుడిలో పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ అనేది. 9 రోజుల్లోనూ ఏదో ఒక రోజు కంపల్సరీ పులిహార పెట్టాలి కాబట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. లేదా ముందు రోజు కుదరకపోతే కనుక లాస్ట్ రోజునైనా సరే నవరాత్రిలో లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ముందుగా ఉండగా మనం ఒక అరకిలో రైస్కి చూడండి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి. 50 గ్రాముల చింతపండు తీసేసుకుని శుభ్రంగా ఒకసారి వాటర్లో కడిగేసేసుకోవాలి. కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదా. తర్వాత వేడి నీళ్ళు వేసేసుకుని నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు మరగబెట్టుకుని పోసుకున్నట్లయితే కనుక మనకి త్వరగా నానిపోతుంది. చింతపండు గుజ్జంతా బాగా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మనం రెండో ప్రాసెస్లోకి వెళ్తాము. ఇప్పుడు బియ్యం తీసేసుకుని మనం ఎన్ని బియ్యం తీసుకుంటామో, నేనైతే అరకిలో తీసుకుంటున్నాను కదా. అరకిలోకి 2 కప్పులు బియ్యం తీసేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక పక్కన పెట్టుకుందాము. నేనైతే కనుక గంజి వంచేలాగా వండుతున్నాను. మామూలుగా మీరు కుక్కర్లో వండుకోవాలంటే కనుక ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకుని కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. మంటని హైలో పెట్టేసుకుని 3 విజిల్స్ వేయించుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లైట్గా కొంచెం పదును ఉండాలి. మామూలుగా గంజి తీసేసి అన్నం అయితే కనుక మనం ఒక గ్లాసు బియ్యానికి అయితే కనుక ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అప్పుడు గంజి తీసేసుకోవాలి. అలా అయితే మనకి రైస్ అనేది విడివిడిగా వస్తుందన్నమాట. కొంచెం పెద్ద వెడల్పుగా ఉండి గిన్నె పెట్టుకోవాలి. దానిలో కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం వేసేసుకుందాం. ఈలోపు మనం టెంపుల్ స్టైల్లో రావాలంటే కనుక ఒక పొడి కావాలి మనకి. ఆ పొడి రెడీ చేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1 స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. అవి 2 కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. మనకి ఈ పొడి వల్లే మనకి టెంపుల్ స్టైల్లో ఉంటుంది పులిహార అనేది. మంచి టేస్ట్, మంచి ఘాటుగా ఉంటుందన్నమాట. ఇవి వేగిపోయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేగపోయినా పర్వాలేదు, కొంచెం లైట్గా ఆ వేడికి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్ది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము. మరి మెత్తని పౌడర్లా కాదు, కొంచెం ఇలా కచ్చబెచ్చ గ్రైండ్ చేసేసుకోవాలి. ఈలోపు మనకి చింతపండు కూడా నానిపోయింది. ఓ పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు. చింతపండుని అలా చేతితో పిసుకన్నా తీసేసుకోవచ్చు. అయితే మిక్సీ జార్లో వేసుకుంటే మనకి మెత్తని పేస్ట్లా వచ్చేస్తుంది. చింతపండు వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక జాలిగడ్డలో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసేసుకుని మిక్సీ జార్లో కూడా చింతపండు గుజ్జులో వేసేసుకుని మనం రసం తీసుకోవాలి. ఇలా రసం తీసుకోవడం వల్ల మనకి మెత్తని గుజ్జులాగా వస్తుంది. అలాగే పీసులు అవి కూడా రావు. చూడండి, మొత్తం అంతా ఇలా తీసేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం సాల్ట్ అవి వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 2 టీ స్పూన్లు వేసుకుని ఒక్కొక్క పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం రైస్లో కూడా కొంచెం వేసాం కాబట్టి, అంటే 2 టీ స్పూన్లు వేసామన్నమాట. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక 7-8 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుని మనం పసుపు ఆల్రెడీ అన్నంలో వేసేసాం కాబట్టి ఇంక పసుపు వేక్కర్లొద్దు. ఆల్రెడీ మనకు రైస్ కూడా ఉడిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కొంచెం కరివేపాకు తీసేసుకుని మనం వేడివేడి అన్నంలో ఇలా పెట్టేస్తే కనుక కరివేపాకు ఫ్లేవర్ అంతా అన్నానికి బాగా పడుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం నూనె కూడా వేసుకుందాం. అన్నం వేడిగా ఉన్నప్పుడే నూనె వేస్తే కనుక బాగా పట్టేసి మనకి అన్నం బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి అన్నానికి పట్టించేయాలి. ఈలోపు మనకు పులిహార చల్లారుతుంది, రైస్ కూడా చల్లారిపోతుంది. మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చేసేయాలి. తర్వాత లాస్ట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసుకోవాలి. పసుపు ఇంకా కావాలంటే కనుక 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ వరకు దీనిలో వేసుకోవచ్చు. దింపేసేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. ఆ పల్లీలు వేసుకున్నాయి తీసేసుకోవాలి. వేగిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు శనగపప్పు, మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసేసి స్టవ్ ఆపేసేయాలి. ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ, ఇంగువ వేస్తేనే మనకి పులిహోర టేస్ట్ బాగుంటుంది.
చూడండి బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ తాలింపు అంతా పట్టుకెళ్ళి రైస్లో వేసుకుందాము. ఈ తాలింపు వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం పైన అంతా కలుపుకొని ఇప్పుడు ముందు చింతపండు గుజ్జు కూడా కలిపేసుకుందాము. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ముందు చేతితో కలుపుకోకుండా కొంచెం గరిటెతో కలుపుకుంటే చేయి కాలకుండా ఉంటుంది. రైస్ ఆల్రెడీ చల్లారిపోయింది. మనకి ఇవి వేడిగా ఉంటాయి కదా చింతపండు గుజ్జు తాలింపును. ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తయారు చేసుకున్న పొడి ఉంది కదా, అలాగే పల్లీలు కూడా వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకుని అప్పుడు కూడా వేసుకుందాము. పొడి వేయగానే మనకి మంచి టేస్ట్ వస్తుంది. కలర్ అంతా కూడా మారిపోతుంది, కలర్ కూడా మారిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు చల్లారిపోయింది కాబట్టి చేతితోటే మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఏ పూజకైనా సరే లేదా మనం దేవుడికి అమ్మవారికి ఎక్కడైనా మండపాల దగ్గర చేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది పులిహోర అనేది. అచ్చం గుడిలో పులిహోరలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.